బంగ్లాదేశ్ మరొక సైనిక ద్రోహం ఎదుర్కొంటుందా? ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. ఇంటరిమ్ గవర్నమెంట్ లీడర్ మొహమ్మద్ యూనుస్ మరియు ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ మధ్య గొడవలు విస్తరించాయి. ఇది దేశంలో ఒక ఫ్రెజైల్ పొలిటికల్ సిచ్యువేషన్కి దారితీసింది. ఎన్నికలు, సైనిక వ్యవహారాలు మరియు యూనస్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఉద్రిక్తతకు దారితీశాయి. అసలు జరిగింది ఏమిటి అని చెప్పంటే, ఆగస్ట్ 2024లో విద్యార్థులు దేశమంతటా ఉద్యమాలు ప్రకటించారు. ఈ ఉద్యమాల వలన ఏమైంది అని చెప్పంటే, పటిష్టమైన షేక్ హసీనా గవర్నమెంట్ తొలగించబడింది. అదే సమయంలో మొహమ్మద్ యూనస్ని ఇంటరిమ్ గవర్నమెంట్ లీడర్గా వాళ్ళు ప్రకటించారు. అప్పుడు జనరల్ వాకర్ కూడా ఆయనకి మద్దతు ఇచ్చారు. ఎందుకు? డాక్ట్రిన్ ఆఫ్ నెసెసిటీ కింద ఇది సాంకేతికంగా సరైన డెసిషనే అని ఆయన మన్నించారు. కానీ ఈయన ఎన్నికలకు మక్కువ చూపకపోవడంతో ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయ్యి ఇప్పుడు గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అసలు ఈ గొడవలకు కారణం ఏమిటి అని చెప్పంటే, ముందుగా ఎన్నికలు నిర్వహించకపోవడం. మొహమ్మద్ యూనస్ ఎన్నికలు నిర్వహించడానికి చాలా ఆలస్యం చేస్తున్నారు. కానీ జనరల్ వాకర్ మాత్రం డిసెంబర్ 2025 కల్లా ఎన్నికలు అవ్వాలి అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఆర్మీ మాత్రం దీన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్గా చూస్తున్నారు. ఎందుకు అని చెప్పంటే, దానికి కారణం మొహమ్మద్ యూనస్ ఇప్పటి వరకు ఎలక్షన్ డేట్స్ అనేది ఇవ్వకపోవడం. రెండవది చూసుకుంటే, ఇస్లామిక్ రెబల్స్ లాంటి వాళ్ళని యూనస్ విడుదల చేశారు. వీళ్ళు విడుదల అవ్వడం వల్ల ఏమైంది అని చెప్పంటే, దేశమంతటా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి చాలా పెరిగిపోయాయి. మూడవ రీజన్ వచ్చేసరికి, కీ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్లో ఆర్మీని ఇన్వాల్వ్ చేయకపోవడం. అంతేకాకుండా ఇస్లామిక్ గ్రూప్స్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేశారనమాట. యాజ్ పర్ ద రిపోర్ట్స్, యూనస్ కాన్స్టిట్యూషన్ రద్దు చేయడానికి ఒక కాన్స్టిట్యూషన్ డిక్లరేషన్ చేయాలని భావిస్తున్నారు. ఇది కాన్స్టిట్యూషన్ని నల్లిఫై చేస్తుంది అండ్ ప్రెసిడెన్షియల్ పోస్ట్ రద్దు చేయబడుతుంది. అంతేకాకుండా యూనస్ జనరల్ వాకర్ను హసన్తో మార్చగలిగే అవకాశానికి కూడా దారితీయచ్చు. జనరల్ వాకర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ హెడ్స్ నుంచి మద్దతు రాబట్టి తద్వారా యుద్ధానికి వెళ్ళాలని సిద్ధమవుతున్నారు. యూనస్ ప్రభుత్వం మయన్మార్ రఖైన్ రాష్ట్రానికి మానవరహిత కారిడార్ను ప్రతిపాదించింది. దీన్ని జనరల్ వాకర్ వ్యతిరేకించారు. జాతీయ సంరక్షణ అంశాలను ప్రాధాన్యతగా ఉండాలని ఆయన భావన. అంతేకాకుండా యూనస్ ప్రభుత్వానికి పాకిస్తాన్ అండ్ చైనా లాంటి దేశాలు మద్దతిస్తున్నారు. దీని పరంగా వాకర్కు ఈ పొత్తుల పరంగా రాజకీయంగా వచ్చే అశాంతి గురించి అందరూ భయపడుతున్నారు. సో ఇప్పుడు జరిగే ఈ బంగ్లాదేశ్ ఇష్యూస్ వలన ఏం జరుగుతుందో కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.